ఇండియాలో ప్రతి రాత్రి చాలా మంది చేతిలో ఫోన్ పట్టుకుని టీవీ చూస్తుంటారు. యూపీఐ యాప్స్ ఓపెన్ చేసి కొందరికి డబ్బులు పంపిస్తుంటారు. ఇలా రాత్రంతా డిజిటల్ లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. భారత్లో ఒక్కో రాత్రి వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, మీకు మనసులో వచ్చిన సందేహం నిజమే. ఇదంతా ఐపీఎల్ కారణంగా జరిగే బెట్టింగ్. ఈ బెట్టింగ్ లెక్కలు మీ ఊహకందని స్థాయిలోకి వెళ్లాయి. అసలు ఇండియాలో యూపీఐల ద్వారా జరిగే బెట్టింగ్లు మనీ లాండరింగ్కు కారణమవుతున్నాయని తెలుసా? బెట్టింగ్ అంతా బెట్టింగ్. బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే సీజన్ ఇది. అప్పులు అమాంతంగా పెరిగి ఆస్తులు పోయే కాలం ఇది. కొన్నిసార్లు ఒక్క మ్యాచ్తోనే జీవితం తలకిందులైపోతుంది. వేసవి వచ్చిందంటే ఐపీఎల్ సందడితో పాటు దేశంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఇన్నింగ్స్ కూడా మొదలవుతోంది. ఆట పట్ల సగటు భారతీయుడి వ్యామోహమే పెట్టుబడిగా ఊబిలోకి లాగుతోంది. డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం ఒక్క ఐపీఎల్ సీజన్లోనే దేశంలో $100 బిలియన్ బెట్టింగ్ దందా సాగుతోంది. అంటే భారత కరెన్సీలో అక్షరాల 8,500 కోట్ల రూపాయలు. ప్రతి ఏడాది బెట్టింగ్ దందా 30% చొప్పున పెరుగుతోంది. ప్రస్తుత 18వ సీజన్లో బెట్టింగ్ అత్యంత పీక్ స్టేజీకి చేరుతుందని అంచనా. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసే నాటికి 10,000 కోట్లు మార్కు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ సీజన్లో 34 కోట్ల మంది బెట్టింగ్లో పాల్గొంటున్నారని ఇండియా చేంజ్ ఫోరం అనే సంస్థ చెబుతోంది. ప్రధాన బెట్టింగ్ యాప్ల డేటాను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది. అటు యూపీఐల ద్వారా ప్రతి నెల 2,500 కోట్ల రూపాయల దందా సాగుతోంది. నకిలీ పేర్లతో సరోగేట్, మిర్రర్ సైట్ల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు పంటర్లు. ఇదంతా ఇతర దేశాలకు మనీ లాండరింగ్ అవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ మాఫియా తన ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వం అనుమతులకు తగ్గట్టుగానే నిర్వహిస్తూ ఉంటాయి. పలు గేమింగ్ యాప్లకు లీగల్గా అనుమతులు ఉన్నాయి. జీఎస్టీ కూడా చెల్లిస్తుంటాయి. అయితే ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఇల్లీగల్ బెట్టింగ్ దందా వెనుక ఆపరేటర్లు సుమారు 500 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక చెబుతోంది. ఫేక్ సైట్లు, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్న మనీ లాండరింగ్ను ఛేదించడం చాలా కష్టమట. అటు బెట్టింగ్ మాఫియా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడుతూ యాప్లను పకడ్బందీగా నిర్వహిస్తోంది. స్పోర్ట్స్ రాడార్, బెట్ 365 లాంటివి మ్యాచ్ల రియల్ టైం డేటాను మిల్లీ సెకండ్ సమయంలో అప్డేట్ చేస్తున్నాయి. ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్తో బెట్టింగ్ శైలిని విశ్లేషిస్తున్నారు. మరోవైపు పుట్టగొడుగుల్లా బెట్టింగ్ యాప్స్తో పాటు సోషల్ మీడియాతో యువత పూర్తిగా పక్కదారి పడుతోంది. దందా టర్నోవర్కు తగ్గట్టే దేశంలో బెట్టింగ్ యాప్లు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. అటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ముంచెత్తుతున్నాయి. మెగాపరి, మోస్ట్ బెల్, పర్ మ్యాచ్, BC.game, 22 బెట్స్, డఫా బెట్ ఇలా ఎన్నో యాప్ల ప్రకటనలు వరదలా వచ్చి పడుతున్నాయి. కొన్నైతే ఇన్ఫ్లుయెన్సర్లతో వల విసురుతున్నాయి. ₹100 పెడితే 10,000 ఇస్తామంటూ యూత్ను చెడగొడుతున్నారు. కొత్త కస్టమర్లకు ₹100 నుంచి ₹500 వరకు డిస్కౌంట్లు ఇస్తూ ఊబిలోకి గుంజుతున్నారు. ఐపీఎల్ సీజన్లో దాదాపు 75 యాప్లు బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అటు క్రికెట్ బెట్టింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారుల నుంచి మెకానిక్లు, హోటళ్లలో పనిచేసే యువకులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు, చివరకు కనీస సంపాదన లేని విద్యార్థులు కూడా బాధితులే. చేతిలోని డబ్బే కాదు, అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని మరీ బజారున పడుతున్నారు. బెట్టింగ్ కోసం కాల్ మనీ ర్యాకెట్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేసి తీర్చలేక తీవ్ర అవమానం, ఇబ్బందులు పడుతున్నవారు భారీగా ఉన్నారు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ అన్నది జూదమా కాదా అన్న అంశంపై దేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. గేమ్ ఆఫ్ స్కిల్ అన్నది ఒక క్రీడగా భావించాలి తప్ప జూదంగా కాదని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఆ మేరకు గేమ్ ఆఫ్ స్కిల్ గా పేకాట క్లబ్లకు అనుమతిస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ స్కిల్ గేమ్ అని వాదిస్తూ తమపై నిషేధం చెల్లదని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ ను నిరోధించే అంశం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. ఇలా మొత్తంగా చూస్తే బెట్టింగ్ భూతం ఇప్పట్లో ఇండియాను వదిలేలా కనిపించడం లేదు. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.